చుక్క నూనె లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే వన్ పాట్ రెసిపీ. ఈ రెసిపీ అయితే ఇన్ని రోజులు ఎందుకు నేను చేయలేదు అని ఫీల్ అవుతారు. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నూనె వాడట్లేదని చెప్పాను కదా, మీగడ అయితే వేస్తున్నా. నూనె ప్లేస్లో ఒక 2 టీ స్పూన్ల ఫ్రెష్ మీగడ వేసేసుకోండి. జీలకర్ర అలాగే సోంపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇంకా ఏం అవసరం లేదండి పోపు దినుసులు. ఇంకా పచ్చి కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పచ్చిమిర్చీలు చీలికల్లాగా కట్ చేసి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 2 పండు టొమాటోల్ని కూడా కట్ చేసి వేసేసుకోండి. టొమాటోల్ని పోపులోకి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి టొమాటోలో ఉండే వాటర్ సపరేట్ అయ్యి టొమాటోలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టొమాటోలు, పచ్చిమిర్చి ఉంటే చాలు మనకి ఈ రెసిపీకి. ఇప్పుడు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఏమేమి తీసుకోవాలనేసి. చూడలేదంటే కూడా స్క్రీన్ పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి ఫుల్ వీడియోని. మనము నానబెట్టుకున్న వీటిని వేసేసుకొని నీళ్ళతో సహా, అలాగే స్వీట్ కార్న్, శనగల్ని వేసుకున్నాను నేను ఉడికించినవి. ఇందులోనే మళ్ళీ ఒక 3 కప్పులు, మొత్తం 5 కప్పుల నీళ్లు వేసేసుకొని 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసేసి అంత బాగా మిక్స్ చేసామంటే సరిపోతుందండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా ఎంత చక్కగా, చూస్తేనే నోట్లో నీళ్ళైతే ఊరుతున్నాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్రిపేర్ చేసి టేస్ట్ చూసి ఎలాగనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన యారో మార్క్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీ